ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని నాయన దీవించి మరి యొక్క దినమును అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు నాయన నిన్నటి దినంలోనే గతించిపోయిన వారిగా ఉంటుండగా మమ్మల్ని నీవు ఇంతగా ప్రేమించి నీవు అనుగ్రహించిన ఈ తరుణంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండిమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రములు చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. మనము చదివిన వాక్య భాగము యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఎమాయి మార్గమున శిష్యులను దర్శించి వారితో మాట్లాడిన సంఘటనగా ఉన్నది. వారి యొక్క హృదయము దేవుని యొక్క మాటలు అనగా యేసు ప్రభు వారితో మాట్లాడినప్పుడు మండుచుండగా లేకపోతే మండుచున్నట్లుగా వారు తర్వాత గ్రహించుకొని చెప్పటం మనం చూడగలం. ఈ ఉదయకాలమున దేవుని యొక్క మాటలు నీవు విన్నప్పుడు నీ హృదయములో అలాంటి ఒక అనుభవం ఉన్నదా? దేవుని యొక్క వాక్యము నీలో ప్రవేశించినప్పుడు నీ హృదయము మండుచున్నదా? దేవుని కార్యములు నీ ద్వారాగా నీలో నుండి అనేకులకు ప్రభు అనుగ్రహించాలని ఆశిస్తున్నప్పుడు నీవు ఆయన యొక్క స్వరమునకు లోబడే ఆ జీవితమును కలిగి ఉన్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. శిష్యులు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన అనుభవించిన వేదనను చూసినారు. సిలువలో మాత్రమే కాదు, సిలువకు వెళ్ళక ముందు పాపములో నశించే వారిని వెదకి రక్షించేదాని కోసము ఆయన కలిగి ఉన్న ఆ వేదనను చూసినారు. ఎలాగూ వారిని రక్షించాలి, ఎలాగ మానవ కోటిని విమోచించాలన్న ఆసక్తిని చూసినారు. తనకి ఇవ్వబడిన పనిని, తండ్రి తన్ను పంపించిన పనిని చూసినారు. కానీ ఆయన చనిపోయిన వెంటనే తమ ఇష్టానుసారముగా అనేక కార్యములు చేయటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చేపలు పట్టేదానికి వెళ్దామంటున్నారు కొంతమంది, మరి కొంతమంది వారి ఇష్టానుసారముగా చేస్తూ ఉన్నారు. ప్రభు వారిని దర్శించి వారితో మరలా మాట్లాడచ్చు, వారిని బలపరచడం మనం చూస్తాం. ఇప్పుడు ఎమాయి మార్గంలో వెళ్ళే ఈ శిష్యుల గురించి మనం చూసినట్లయితే వారు దేవుని కార్యాలే మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుతాల గురించే మాట్లాడుచున్నారు. ఆయన పునరుద్ధానుడైన కార్యం గురించే మాట్లాడుచున్నారు. కానీ వారితో పాటు ప్రభు ఉన్నాడు అన్నది గ్రహించుకోలేకపోయినారు. నీవు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నావా? దేవుని కార్యముల గురించి ఆలోచిస్తూ ఉన్నావు. దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవి అని నీవు గ్రహించి ఉన్నావు. కానీ నీతో ప్రభు ఉండి నిన్ను నడిపిస్తున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు, నీ ద్వారాగా గొప్ప కార్యములను చేయాలని ఆశిస్తున్నాడని ఎన్నడైనా గ్రహించుకొని ఆయన యొక్క తలంపులకు, ఆయన యొక్క ఉద్దేశములకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? లేక ప్రభు చేసినాడు అద్భుతమైన కార్యాలు, ఎవరు చేయలేరు అని ఆ కార్యములను గురించి గొప్పగా చెప్పుకుంటూ దేవుని మరచిన అనుభవంలో ఉన్నావా? ఇక్కడ శిష్యులు ప్రభు వారితో లేడనుకున్న ఒక స్థితిలో ఉన్నారు. ఆయన చనిపోయినాడు, మరలా లేచినాడు, అవన్నీ బాగున్నాయి, కానీ ఇప్పుడు మనతో లేడే అన్న రీతిగా తమ యొక్క హృదయంలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఇలాంటి స్థితి ఉన్నట్లయితే ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు.
ప్రతి క్షణము నీ ప్రక్కనే ఉండి నేను నడిపిస్తున్నాను. యమాయి మార్గములో వెళ్ళిన శిష్యులకు ఎలాగైతే ప్రభు వారితో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యములన్నీ బోధించినాడు, వారి యొక్క హృదయములో ఒక మంట కలిగినది, అలాంటి అనుభవం నీలో తీసుకొని వస్తున్నాడు. కానీ గ్రహించగలుగుతున్నావా? శిష్యులు ఆయన వారితో ఉండి వారితో మాట్లాడినంతసేపు గ్రహించుకోలేకపోయారు. ఆయన రొట్టె విరిచినప్పుడు మాత్రమే అది ప్రభువు అని గ్రహించుకోగలిగినారు. ఏదైనా ప్రభువు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆయన నీ హృదయములో ఆయన యొక్క నిప్పును, ఆయన యొక్క అగ్నిని మండింప చేస్తూ ఉండగా అది నీవు గుర్తించుతున్నావా? ఈ అగ్నిని అనగా దేవుని యొక్క ఈ పరిశుద్ధ అగ్నిని నేను ఇతరులకు ఇవ్వాలి, వారును తమ్ము తాము ఆ వెలుగులో నడిచి నిత్యరాజ్యమునకు చేరాలా అన్న మనస్సు కలిగి ఉన్నావా? లేకుంటే విన్నాను, బాగా ఉన్నది, నా ఆత్మకు అది ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నది, నన్ను మండించినది, నన్ను వెలిగించినదని చెప్పుకుంటూ నీ వరకే సంతోషపడుతూ దేవుని కార్యములను మర్చిపోతున్నావా? ఇక్కడ శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు, వారిని హెచ్చరించినప్పుడు, వారు ఎప్పుడైతే యేసు ప్రభు రొట్టె విరిచినాడో అప్పుడు గ్రహించుకున్నారు. ఆ గ్రహింపు కలిగినప్పుడు మొదటిగా పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా ఉన్న శిష్యులతో మాట్లాడుతూ వారిని ప్రోత్సహించిన కార్యమును మనం చూస్తున్నాం. ప్రభు నిన్ను దర్శించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, నీకు తన కార్యములను ప్రత్యక్షపరిచినప్పుడు నీవును ఇతరులకు ఆ కార్యములను పంచిపెట్టి ఆ కార్యములను తెలియపరిచి వారిని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించే, దేవుని యొక్క చిత్తమును గ్రహించుకొని దేవునిలో నడిచే ఆ అనుభవంలోకి తీసుకొని వస్తున్నావా? లేక నా వరకు బాగున్నానులే, విన్నానులే, ఆయన నాకు సహాయం చేసినాడులే అన్న రీతిగా దేవుని యొక్క కృపను నీతో మాత్రమే ఆపివేసుకుంటున్నావా? ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత నీవు మాత్రం అనుభవిస్తే చాలు అనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడచ్చు, నీవు ఆయనతో నడిచే అనుభవంలోకి రావాలి, ఇతరులను ఆయన ఎద్దకు తీసుకొని వచ్చే అనుభవంలోకి రావాలి, ఆయన యొక్క వాక్యంను ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వాక్యము నీ హృదయంలో స్థిరపడాలి, ఆ వాక్యము చేత నీ ఇతరులు మండించాలి, వారు ఆ అగ్నిని కలిగిన వారిగా జీవించాలి, దేవుని కొరకు నిలబడాలి అన్న మనస్సును కలిగి ఉండేదానికి ప్రభు నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడచ్చు ఉన్నాడు. ప్రభు ఉన్నంత వరకే కాదు, ఆయన సన్నిధిలో ఉన్నంత వరకే కాదు, నీవెక్కడికి వెళ్ళను దేవుని యొక్క ఆ అగ్ని నిన్ను మండించేదిగా ఉండాలి. ఆయన యొక్క సహాయం, ఆయన చేసిన కార్యములు నీ ద్వారాగా ఇతరులకు విస్తరించేదిగా ఉండాలి. కానీ విని అనుభవించి చూసిన నీవు అలాగనే ఉన్నట్లయితే ఒక దినమున ప్రభు నిన్ను గద్దించవలసిన స్థితికి కూడా నీవు వెళ్తావు. శిష్యులను ప్రభు గద్దించినాడు. ఆయన మీతో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పినాడే, ఇలా చేసినాడే, మీకు అది తెలియదా అన్న రీతిగా వారిని హెచ్చరించినాడు. అలాంటి స్థితికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ప్రభు నీతో మాట్లాడినప్పుడు, ప్రభు నిన్ను హెచ్చరించినప్పుడు, ప్రభు నిన్ను బలపరిచినప్పుడు ఆయన వాక్యంను విని, ఆయన వాక్యంను గ్రహించుకొని వాక్యానుసారముగా జీవించి దేవుని చిత్తమును నీ జీవితములో సంపూర్ణము చేసేంత వరకు, దేవుని చిత్తం నీ ద్వారా సంపూర్ణము చేయబడేంత వరకు విధేయుడుగాను దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వ్యక్తిగా ఉండేదానికి ప్రయత్నించు. ఆయనతో నడువుము, ఆయన నీతో నడుస్తున్నాడన్న అనుభవాన్ని కలిగి ఉండము, ఇతరులను ఆయనతో నడిపించేదానికి సిద్ధపరచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ ఉదయకాలమున నీ యొక్క వాక్యము చేత నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ మార్గములో శిష్యులను దర్శించినావు, వారి యొక్క ఎదలోనైనా అగ్ని మండింపచేసినావు, వారి యొక్క జీవితంను మార్చినావు, వారి యొక్క బలహీనతలను బయలుపరిచినావు. వారు ఎక్కడ ఇంకా చల్లారిన స్థితిలో ఉన్నారో అక్కడ నుండి లేవనెత్తి గొప్ప కార్యములను వారిలో నుండి నువ్వు చేసిన రీతిగా నన్ను మమ్మల్ని వాడుకోవాలని ఆశిస్తున్నావు గ్రహించుకొని నీకు లోబడి నీ చిత్తమును గ్రహించి నీ చిత్తానుసారంగా నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.